నమస్తే, ఓజో న్యూస్కు స్వాగతం. నేను మీ భువనచంద్ర. ఈ వారం వార్తల్లోకి వెళ్తే, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 హైదరాబాద్లోని భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 8, 9 తేదీలో జరగనుంది. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుండి నాయకత్వం వహిస్తున్నారు. ఐటీ, ఫైనాన్స్ సహా ప్రపంచవ్యాప్తంగా 500కు పైగా కంపెనీలు, 1000కి పైగా ప్రతినిధులు హాజరవుతారు. తెలంగాణ రైజింగ్ 2047 థీమ్తో సస్టైనబుల్ గ్రోత్, ఇన్నోవేషన్పై చర్చలు జరగడంతో పాటు విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సహా పలువురు జాతీయ, అంతర్జాతీయ నాయకులు హాజరవుతారు. ఆగస్టు 25న ఉస్మానియా యూనివర్సిటీని మొదటిసారిగా సందర్శించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓయూని ఆక్స్ఫర్డ్, హార్వర్డ్ యూనివర్సిటీల తరహాలో మోడల్ యూనివర్సిటీగా అభివృద్ధి చేసేందుకు డిసెంబర్లో మళ్లీ వస్తానని మాటిచ్చిన సంగతి మనకు తెలిసిందే. తన మాటపై నిలబడుతూ డిసెంబర్ 7న ఉస్మానియా యూనివర్సిటీకి రాబోతున్నారు. వీసీ ప్రొఫెసర్ కుమార్ మొలగారం అధ్యక్షతన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ను స్వయంగా ముఖ్యమంత్రికి అందించనున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఓయూ అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించడం గమనార్హం. దీంతో విద్యార్థులు, అధ్యాపకులు, పూర్వ విద్యార్థుల్లో ఆనందం, ఆశలు చెలరేగుతున్నాయి. గోవాలో జరిగిన 56వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజ్ జర్నలిజం మరియు మాస్ కమ్యూనికేషన్ విభాగం విద్యార్థులు పాల్గొన్నారు. ప్రపంచ సినీ సంస్కృతులను ఒక వేదికపైకి తేవడమే లక్ష్యంగా నవంబర్ 20 నుంచి 28 వరకు నిర్వహించిన ఈ ఉత్సవంలో 80 దేశాలకు చెందిన 240కి పైగా చిత్రాలు ప్రదర్శించబడ్డాయి. ఈ వేడుకల్లో ప్రముఖ దర్శకులు, టెక్నీషియన్స్చే నిర్వహించిన మాస్టర్ క్లాస్ సెషన్స్, ప్యానెల్ డిస్కషన్స్, వర్క్షాపులు మరియు ఫైర్ సైడ్ చార్ట్స్ ద్వారా నిర్మాణం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, స్క్రీన్ ప్లే వంటి వివిధ కోణాలపై విద్యార్థులు విలువైన అవగాహన పొందారు. యూరోపియన్ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం హైదరాబాద్లో ఏర్పాట్లు జోరుగా జరుగుతున్నాయి. ఈ నెల 5వ తేదీ నుంచి 14వ తేదీ వరకు 23 యూరోపియన్ దేశాలకు చెందిన 23 చిత్రాలను ప్రసాద్ ల్యాబ్ ప్రివ్యూ థియేటర్, శ్రీ సారథి థియేటర్, అలయన్స్ ఫ్రాన్సెస్ థియేటర్లలో ఉచితంగా ప్రదర్శించనున్నారు. సినీ ప్రియులకు యూరోపియన్ సినిమాలను పరిచయం చేయడమే ఈ ఫెస్టివల్ యొక్క ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 1న ప్రారంభమయ్యాయి. మొత్తం 15 రోజుల పాటు కొనసాగనున్న ఈ సమావేశాలు డిసెంబర్ 19న ముగియనున్నాయి. ఈ సమావేశాల్లో ఆమోదం కోసం ప్రధాని మోదీ ప్రభుత్వం మొత్తం 13 బిల్లులను జాబితా చేసింది. వాటిలో ఒకటి ఆర్డినెన్స్ను భర్తీ చేసే బిల్లుగా ఉండగా 2 బిల్లులను ఇప్పటికే లోక్సభ కమిటీ ఆమోదించింది. ఇథియోపియా ఆఫర్ ప్రాంతంలోని హయాలిగూబి అగ్నిపర్వతం దాదాపు 12,000 సంవత్సరాల తర్వాత విస్ఫోటనం చెంది భారీ మోతాదులో బూడిద మరియు సల్ఫర్ డయాక్సైడ్ వాయువు ఆకాశంలోకి ఎగిసిపడ్డాయి. గాలుల ప్రభావంతో ఈ పొగలు కొంత భాగం భారత్ వైపు చేరి గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీ, ఎన్సీఆర్, మహారాష్ట్రలపై స్వల్ప ప్రభావం చూపాయి. డీజీసీఏ హెచ్చరిక జారీ చేయడంతో ప్రధాన ఎయిర్లైన్స్ కొన్ని విమానాలను రద్దు చేయగా మరికొన్ని మార్గం మళ్లించబడ్డాయి. ప్రస్తుతం సాధారణ స్థితికి వస్తున్నాయని ఐఎండీ వెల్లడించింది. దిత్వా తుఫాను వల్ల శ్రీలంకలో భారీ విధ్వంసం జరిగింది. వందల మంది ప్రాణాలు కోల్పోయారు. చిక్కుకుపోయిన వారు గల్లంతయ్యారు. దేశవ్యాప్తంగా స్కూళ్ళు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు, రైళ్లు నిలిపివేయబడ్డాయి. ఈ సమయంలో భారత్ వెంటనే స్పందిస్తూ ఐఎన్ఎస్ విక్రాంత్ ద్వారా తక్షణ సహాయాన్ని పంపింది. శ్రీలంక ప్రజలకు భారతదేశం పూర్తి మద్దతునిస్తుందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం 2025 సంవత్సరం కోసం రేజ్ బెట్ను వర్డ్ ఆఫ్ ద ఇయర్గా ఎంపిక చేసింది. సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగా ఆగ్రహం రేపి క్లిక్స్ మరియు ట్రాఫిక్ పెంచే కంటెంట్ను సూచించే ఈ పదం ఈ ఏడాది వేగంగా ప్రాచుర్యం పొందింది. ఆన్లైన్లో సంస్కృతి మార్పులను ప్రతిబింబించే పదంగా ఆక్స్ఫర్డ్ దీన్ని గుర్తించింది. ఇవి ఈ వారం వార్తలు. వచ్చే వారం మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.